ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి. పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. విద్యా వ్యవస్థ, విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే. నేను ఒక్కరిని ఏం చేయగలను? రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు? మేము మిమ్మల్ని కొట్టం తిట్టం, ఉన్నది ప్రజలకు వివరిస్తాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాల నాయకులైన విజ్ఞప్తి చేస్తున్నా, నాకేమున్నది? నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతాలా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి.
లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు, 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మితికి తెస్తాడే, 3-4%కి రావాల్సినోడు ఎవడన్నా 10 రూపాయల మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు, అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది, ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది. జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫేస్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు. మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డు అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా,
అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. కష్టపడుతున్న రోజుకు 18 గంటలు. ఏ రోజైనా డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకున్నాక ఈ రోజు వరకు ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. నాకు జీవితంలో ఏమి లక్ష్యం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను, తెలంగాణ రైజింగ్ అని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడాలని, తీర్చిదిద్దాలనేదే నా పట్టుదల. వయసు ఉంది, ఓపిక ఉంది, మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది. నాతో కలిసి రండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. శాంతి భద్రతలు కాపాడండి, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి, సైబర్ క్రైమ్లను నియంత్రించండి. మనందరం కలిసి రాష్ట్రాన్ని దేశానికే గొప్పగా తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.